పాకిస్తాన్ బలగాల్ని భారత్ సరిహద్దు దాకా తరిమి కొడతాం. ఇది ఆఫ్ఘన్ మంత్రి నబీ ఒమరి వార్నింగు. ఆ, తమ దేశం మీద ఆక్రమణకు ప్రయత్నిస్తే పాకిస్తాన్ బలగాల్ని భారత సరిహద్దు వరకు తరిమి కొడతామని ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మహమ్మద్ నబీ ఒమరి హెచ్చరించారు. ఆఫ్ఘన్ ఒకసారి నిర్ణయించుకుంటే పాక్ బలగాలకు భారత సరిహద్దు వరకు ఎక్కడా భద్రత ఉండదన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం సైనిక నాయకత్వంపై కూడా ఒమరి విమర్శలు గుప్పించారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి వీర సానుభూతి బోర్డుగా మారి ముఖస్తుతి చేస్తున్నారని, పాక్లో సైనిక పాలన ఇతరుల ఇష్టాల మీద ఆధారపడి ఉంటుందని ఒమరి ఎద్దేవా చేశారు. డ్యూరాన్ డ్రాక్ కారణంగా ఆఫ్ఘన్ కోల్పోయిన భూభాగాలన్నీ పాకిస్తాన్ తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఆఫ్ఘన్ పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతల వేళ దోహాలో జరిగిన శాంతి చర్చలు ఫలించడం, ఖతార్ టర్కీ మధ్యవర్తిత్వం జరిగిన ఈ చర్చలకు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఆఫ్ఘన్ రక్షణ మంత్రి ముల్లా యాకూబ్ హాజరవడం, రెండు దేశాల మధ్య శాంతి సుస్థిరత కోసం సరిహద్దులు కాల్పులను పాటించాలని నిర్ణయించడం, భవిష్యత్తులో చర్చలు జరిపేందుకు అంగీకరించడం. ఈ మాసంలో పాక్ వైమానిక దాడుల్లో ఆఫ్ఘన్ క్రికెటర్లు, సామాన్య పౌరులు పెద్ద సంఖ్యలో మృతి చెందడం, దీనికి ప్రతీకారంగా తాలిబాన్ ఫైటర్లు దాడులకు పాల్పడడంతో పాక్ సైన్యానికి తీవ్ర నష్టం వాటిల్లినటువంటి నేపథ్యంలో ఈ హెచ్చరికలు అయితే కంటిన్యూ అవుతున్నాయి.